జగ్గేపేటలో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశం ఏ విధంగా జరిగింది? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చామని చెప్పేసి దాడులు చేస్తారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఇవాళ ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో కార్యకర్త సమావేశం వేశాం. దీనికి ఉత్సాహంగా తరలి వచ్చారు. వేలాది మందిగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ కళ్యాణ మండపం కూడా పట్టకుండా బయట అనేక మంది వాళ్ళు వెయిట్ చేశారు. లోపల ప్లేస్ లేక కుర్చీలు ఎన్ని వేసినా కూడా సరిపోలేదు. ఇవాళ ఈ విధంగా మరి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఎన్నికల్లో పనిచేశారు. అయినా కూడా ఓటమి చెందాం. మరి ఎందుకు ఈ ఓటమి వచ్చింది, ఎలా వచ్చిందని కూడా సమీక్ష చేస్తాం. తప్పకుండా టెక్నికల్గా ఈవీఎంలో కూడా ఏదో మోసం జరిగిందని చెప్పి కార్యకర్తలందరూ కూడా వాపోతూ ఉన్నారు. మేమైతే చెప్పాం నాయకులుగా, మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు పెట్టారు, నియమ నిబంధనలు కూడా మనం అంగీకరించి సంతకాలు పెట్టాం కాబట్టి దాన్ని మనం ఓటమిని అంగీకరించాల్సిందని చెప్పాం. అయినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. విపరీతమైన దాడులు, కార్యాలయం మీద దాడులు చేస్తున్నారు, భౌతికంగా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధైర్యం చెప్తున్నాం. ఇక్కడ జరిగిన దాడులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి ₹1,00,000 చొప్పున ఒక వ్యక్తికి 50,000 చొప్పున 6 కార్యకర్తలను కూడా వారు జరిగిన దాడులకి, భౌతికమైన దాడులకి మరి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం కూడా చేశారు పార్టీ తరఫున. తప్పకుండా పార్టీ తరఫున అండగా ఉంటాం. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. తప్పనిసరిగా తెలుగుదేశం నాయకత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి దాడులు ఆగిపోతే మాత్రం తప్పకుండా మరి 3 దాడులు ఉంటాయని ఇప్పుడు సార్. వైసీపీ బొమ్మన్న ప్రతి కార్ని కానీ బైకుని కానీ ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు సార్? తప్పకుండా దీన్ని మేము ఎదుర్కొంటాం. ఎటువంటి దాన్ని అనేది ఎదుర్కొంటాం. తప్పకుండా వారికి బుద్ధి చెప్తాం. అంటే మీ నాయకులంతా చెప్తున్నారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా పబ్లిక్ లో మాట్లాడుతున్నారు. ఇలా ఇంకా రెచ్చిపోతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది వైసీపీ నాయకులు పోతున్నారు. మొన్నగా 1 మంత్ అయిపోయింది కాబట్టి కొంత సమయాన్ని ఇస్తున్నాం. వాళ్ళ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ప్రజలే తిరగబడతారు. నెక్స్ట్ ఎన్నికల వరకు వైసీపీ కార్యకర్తలందరూ మీకు అండగా ఉంటారని మీకు నమ్మకం ఉందా సార్? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న దాడుల మీద భయంతో కొంతమంది నందిగామ నియోజకవర్గం చూసుకుంటే వైసీపీ కౌన్సిలర్ అందరూ కూడా జంప్ అయిపోయారు. వాళ్ళెవరు కూడా జగ్గేపేట నియోజకవర్గంలో వైసీపీ కౌన్సిలర్స్ కానీ, సర్పంచెస్ కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఎవరు కూడా ఆ విధంగా చేయడానికి సిద్ధంగా లేరు. అందరూ కూడా మరి క్రమశిక్షణ కార్యకర్తగా, నాయకులుగా వైఎస్ఆర్ పార్టీ వెంటే ఉంటారు. సామేన్ ఉదయభాన్ గారు పార్టీ మారుతున్నారు కానీ గుసగుసలు వచ్చాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పూర్తిగా ఖండిస్తున్నాం.